హాయ్, వెల్కమ్ టు జేఎస్ రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెలింగ్ వీడియోస్ ఇష్టం అనుకుంటే బైకు కారు ఏదన్నా నాది చిత్తూరు ట్రావెలర్ అని ఇంకో ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. F1 మూవీ చూసినా ఎంత పొగిడినా తక్కువే. అసలు ఈ వీడియో మొత్తం పొగడుతూనే ఉంటాను. నెగిటివ్స్ కూడా నాకు అసలు ప్రతి సీను అసలు ఫస్ట్ సీన్ నుంచి అసలు అసలు ఎంత గ్రిప్పింగ్గా, అసలు ఎంత అడ్రిలిన్గా, అసలు అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. చూడాల్సిందే. మీరు మెయిన్గా ఐమాక్స్లో ఉంటే ఐమాక్స్లో చూడండి. ఎంత పెద్ద స్క్రీన్ ఉంటే అంత పెద్ద స్క్రీన్లో ఛాన్స్ ఉంటే చూడండి. అసలు మనం డ్రైవ్ చేసినట్టు ఉంటుంది, అంత ఫీల్ ఉంటుంది. సినిమా నాకు బెంగళూరు ట్రాఫిక్లో 1 hour ఇరుక్కున్నా, అది వేరే విషయం. ఆ ఊపులో వచ్చి బ్రాడ్ పిట్ అయితే మధ్యలో కెరియర్ మధ్యలో కాస్త లో బడ్జెట్ మూవీస్, ఆర్ట్సీ మూవీస్ అలాంటివి చేసుకుంటూ ఉండిపోయారు. దాని తర్వాత అసలు స్టార్గా అసలు కొన్ని పెద్ద మూవీస్ ఏది చేయలేదు. దాని తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది పెద్ద అన్ని వరల్డ్ వైడ్ ఆడుకునే మూవీ ఒకటి వచ్చింది. నేను స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. ఇంకా డైరెక్టర్ అయితే జోసెఫ్, టాప్ గన్ మ్యావరిక్ డైరెక్టరు. అసలు ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ అనుకుంటే ఈ మూవీ ఈక్వల్గా ఉండింది. అసలు రెండు బెస్ట్ ఎక్స్పీరియన్స్లు ఇచ్చిన థియేటర్లో, అది కూడా రెండు ఐమాక్స్లో చూసిన. అసలు రెండు గుర్తుండిపోయే మూవీలు. బ్రాడ్ పిట్ క్యారెక్టర్ వచ్చి 20 years ఏజ్ అప్పుడు ఒక మంచి డ్రైవర్ అనమాట. తను రేసింగ్లో F1లో ఉన్నాడు, కానీ ఒక యాక్సిడెంట్ వల్ల తన లైఫే మారిపోతుంది. F1లో పార్టిసిపేట్ చేయలేకపోతాడు. కానీ దాని తర్వాత ఏ రేసులు కనపడితే అది కార్ చేసి తోలాలి అని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏ రేసులు కనపడితే అది దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అతను వచ్చి నాకు హెల్ప్ కావాలి, నువ్వు వచ్చి F1 నా టీంలో పార్టిసిపేట్ చెయ్యి, మళ్ళీ పేరు రావాలి, నా టీం పడిపోతూ ఉంది, అసలు ఇంకా మూసేయాల్సి వస్తుంది అంటే అప్పుడు బ్రాడ్ పిట్ క్యారెక్టర్ వస్తాడు. వచ్చినాక సొంత టీంతో, వాళ్ళ టీంలో ఇద్దరు ఉంటారు, బ్రాడ్ పిట్ ఇంకొతను. వాళ్ళిద్దరు మధ్య కాన్ఫ్లిక్ట్ పెట్టారు. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండింది. మనం మామూలుగా వేరే టీంతో ఎప్పుడు కొట్టుకునేది అది చూసినాం, కానీ సేమ్ టీంలో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. మెయిన్ నాకు నచ్చింది ఏమంటే బ్రాడ్ పిట్ క్యారెక్టర్ అదేదో తిరుగులేని డ్రైవరు, ఏం చేసినా గెలిచేస్తాడు అట్ట కాదు. ఫస్ట్ సీన్ నుంచి తన క్రాషెస్ అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది అది మామూలే. అసలు ఒక మామూలు మనిషి అతను కూడా. చాలా ఫ్లాస్ కూడా ఉంటాయి. అసలు తప్పులు చేస్తూ ఉంటాడు. అసలు నెక్స్ట్ లెవెల్ డ్రైవర్ అని కాదు, చాలా మంచి డ్రైవరు, కానీ తప్పులు చేస్తాడు ఎంతైనా మనిషి కాబట్టి. ఇంకా మీరు F1 రేసులు బయట చూసేట్టుంటే ఇంకా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. చాలామంది క్యామియోస్ ఉన్నాయి. అసలు థియేటర్లో కూడా క్రేజీ రెస్పాన్స్ ఉండింది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే చెప్పక్కర్లేదు. ఆ టైట్ స్పేసెస్లో కార్ మీద మౌంట్స్ పెట్టేసి తీశారనమాట. రియల్ రేసులు చేసి మరి తీశారు. అసలు ఎంత అడ్రిలిన్ రష్ ఏ మూవీకి రాలేదు నాకు. అసలు క్లైమాక్స్ అయితే సీట్ నుంచి లేసేసి ఎగరాలనిపించింది. ఆ లెవెల్లో ఉంటుంది. మన తెలుగు మాస్ మూవీ అయితే షటిల్ చెప్పుకుంటారు జనాల్లో, అసలు ఆ లెవెల్లో ఉండింది. చాలా అంటే చాలా బాగుండింది. ఇంక నేను పొగడుతూనే ఉంటే 10 నిమిషాల వీడియో కూడా వస్తుంది. ఖచ్చితంగా మూవీ మాత్రం చూడండి. థియేటర్లో మాత్రం మిస్ అవ్వకండి. ఇంట్లో చూసేదంత ఫీల్ రాదు, థియేటర్లో చూడాల్సిందే. ఎంత పెద్ద స్క్రీన్ మీకు దొరికితే అంత పెద్ద స్క్రీన్లో వెళ్ళి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.